వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. అంటే మగధీర లాగా మీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మీకే అనిపించిందా మాధురి గారు, అంటే ఎవరైనా గురువు లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పారా అండి? ఎవరు చెప్పారు ఇవన్నీ? ఒక రీల్లో చూశాను, మగధీర లాగా మా ఇద్దరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందుకే మేము ఇద్దరం కలిసామని. మాది జన్మ జన్మల పూర్వ జన్మ బంధం అయి ఉంటుంది, మిగిలిన బంధం రుణాన బంధం కలిసామని చెప్పాను. దాన్ని మగధీర అంటారు, ఇంకేదైనా మీరే ధీర అన్నారు, అంటారు, దువ్వాడ ధీర అంటారు, అది మీ ఇష్టం. మీరే అన్నారండి నేనే అన్నాను. మగధీర లాగా మాకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంది, అందుకే కలిసామన్నారు. సినిమా ఉంది కదా ఇది, అది అన్నారండి, మీరే అన్నారు. అవును అది అన్నాను. అవును అదే అవును నవ్వుతూ చెప్పండి. అవును అది అన్నారు. అన్నాను. అంటే ఏమన్నా గురువు చెప్పారా, మీరే అనుకున్నారా అట్లా మగధీర లాగా ఫ్లాష్ నాకే అతను బ్యాక్? చూసినప్పుడు అలా అనిపించింది. అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసినప్పుడు కాకులు ఇలా లేకపోవడము, మెరుపులు మెరవడము, మెరుపులు మెరవడం అవి ఏమో జరుగుతాయి కదా కొన్ని. చెట్లు ఊగడం, వర్షం పడడం. మీరు స్టార్టింగ్ లో కలిసిన ప్రతిసారి వర్షం పడేది. ఓకే, అంటే నేచర్ తర్వాత ఏం జరిగేది? తర్వాత అన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పంచభూతాలు కానీ కాకులు అరవటం ఇవన్నీ బాగా చెప్పారు, ఇవన్నీ జరిగాయి. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వర్షం పడేది కదా, నేచర్ మేఘాలు అలా మేఘాలు అలా. ఒక వర్షం కురిసిన రాత్రి ఇలా ఎన్నో వర్షాలు కురిసిన రాత్రి. ఒక వర్షం కురిసిన రాత్రి కాదు, ఎన్నో వర్షాలు కురిసిన రాత్రి. అంటే అవన్నీ మీకు ఇండికేషన్స్ వచ్చాయన్నమాట. అంటే నిప్పు రావడము జరుగుతుంది కదా, నిప్పులు కూడా వస్తాయి కదా, అగ్గి మెరుపు వస్తాయి కదా, సహకరించేవి కాబట్టి ఇలా మీ ముందు మాకు పిలిచి కూర్చోబెట్టారు, లేదా ఎందుకు మమ్మల్ని కూర్చోబెడతారు? పంచభూతాలు సాక్షిగానే అయ్యారనమాట. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. అంటే అక్కడంటే ఒక గురువు చెప్తాడు మీ ఇద్దరిది ఇది బాండింగ్, మీరిద్దరు ఎదురు పడినప్పుడు. ఇక్కడ కూడా మీరే ఒకసారి సుమన్ టీవీలో చెప్పారు స్టార్టింగ్ అప్పుడు. ఏమని? ఒక రోజు ఏం చెప్పారు? స్టార్టింగ్ చెప్పారు. ఏం చెప్పారండి? గురుగారు మీ చూపు వేరే అమ్మాయి వైపు మళ్ళిందని ఆ రోజు మీ ద్వారా పంచభూతాలు తెలిపాయి. ఏంటంటే మీ చూపు మరొకరి వైపు మళ్ళిందంట. అంటే మీరే ఆ గురువు. అంటే మీకు ఎలా తెలిసిపోయింది ఈ విషయం? అంటే పంచభూతాల్లో తెలిసింది. ఈ ప్రపంచానికి మా ఇంట్లో కూడా తెలియదు, తెలియంది, మా ప్రజలకు తెలియదు, 2 రాష్ట్రాలు ఎవరికి తెలియదు, మీరే కదా మహాప్రభు మగధీరలో గురువు. కాదు, ఎట్టకేళ ఇంటర్వ్యూ క్లైమాక్స్ లో నన్ను ఆరోపూతం చేశారు కదా. ఓకే, ఇంకా ఎంతెంత కంటెంట్ ఇవ్వబోతున్నారు ఈ సమాజానికి కావచ్చు? మేమేం కంటెంట్ ఇవ్వట్లేదు, మేము నిరంతరం ప్రజాసేవలో సేవ చేసుకుంటూ ఉంటాము. మమ్మల్ని చూసి కంటెంట్ కోరుకున్న వాళ్ళు కంటెంట్ తీసుకుంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మేము పార్టీకి వెళ్ళాం, దాన్ని కంటెంట్ చేస్తున్నారు. మేము ఒక లంచ్కి వెళ్తే కంటెంట్ చేస్తున్నారు. మేము కూర్చుంటే కంటెంట్, పడుకుంటే కంటెంట్. నేను చెప్తాండి, అదేదో ఇంటర్వ్యూలో ఐ లవ్ యూ రాజా అనేసి, ఓకే మీరు ఆయన మీ భర్త కాబట్టి మీరు ఆయన ముద్దు పెట్టుకో, అదేదో 4 walls మధ్య ఇంట్లో అయితే చెప్పాను, ఆ ముద్దు పెట్టుకో. ఇంతకు ముందు కూడా చెప్పాను, వాడు ఆ రోజు ఆ యాంకర్ ఆ రోజు ఏదో వ్యాలంటైన్స్ వీక్ అంట. యాంకర్ని గౌరవించండి, వాడు గీడు అంటారు. మరి అతని వల్లే కదా మీరు నన్ను ట్రోల్ చేస్తున్నారు. మాకు గౌరవించండి. యాంకర్ గారు నన్ను ఆ రోజు వ్యాలంటైన్ వీక్ చేశారు. అతను చేసినప్పుడు ఆ రోజు ఏదో హక్ డే అంట, వ్యాలంటైన్ వీక్ ఉంటదంట. హగ్ డే, కిస్ డే, టెడ్డీ డే, చాక్లెట్ డే అని, లవర్స్ డే అని, అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది. ఆ రోజు మా కర్మకి మేము వెళ్ళిన రోజు హగ్ డే అంట. అన్ని డేలు మేము అయినప్పుడు ఇంకా స్పెషల్ డే ఏముంటది? ఆ రోజు హగ్ డే అంట, మీ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు. అన్ని డేలు యాంకర్ ఏమో ఇది హగ్ డే కదా మేడం, ప్లీజ్ 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 ఒకసారి సార్ హక్ చేసుకోరా అంటే హక్ చేసుకున్నాం. దానికేమో ఇంత రచ్చ. ముద్దు పెట్టారు కదా నా మూడు నాకు ముద్దు పెడితే మీకేంటి ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం లేదండి, అదేదో 4 walls మధ్యలోనో మీ పడక గదిలోనో పెట్టుకుంటే పర్వాలేదు, ఎన్ని ముద్దులైనా పెట్టుకోండి. నేను ఎక్కడ బొగ్గ మీద ఫోర్ హెడ్ మీద పెట్టే 4 walls పెట్టుకోవడం. బుగ్గ మీద పెట్టారండి, అదైనా ఆడ పెట్టుకున్నా కదా పెట్టాను. బుగ్గ మీదేనండి. ఆ వీడియో ఆడ బదులు ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. అతనికి ఉండాలి ఆ బుద్ధి. యాంకర్ కి హగ్డే మీరు ముద్దు పెట్టండి అని ఉండకూడదు కదా. అతనికి బుద్ధి లేకపోతే మీకన్నా ఉండాలి. నేను చెప్తూనే ఉన్నాను వద్దు బాబు అంటే, ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం పెట్టించాడు. ఇట్లా పెట్టించారు, మీరు కూర్చోబెట్టి క్వశ్చన్ చేసినట్టు తను నేను పెట్టించాను బలవంతంగా. మీరు క్వశ్చన్స్ చేశారు కదా బలవంతంగా. అలా 29 ఎన్నికల్లో ఏ పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు, ఎవరు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకోలేదంటే ఏంటి పరిస్థితి? ఇండిపెండెంట్ గా చెప్పాను కదా, ఆల్రెడీ ఇండిపెండెంట్ గా నా వర్క్ నేను చేసుకుంటున్నా, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను. అసలు ఏ పార్టీ ఇవ్వలేదు, అసలు పార్టీలు పిలుస్తుంటే మా ఆయన వెళ్ళట్లేదు, మీరు ఇవ్వలేదు ఏం చేస్తారంటారు? ఎవరు పిలిచినా మేము. ఇప్పుడు ఏ పార్టీ ప్రెసెంట్ ఉన్న పార్టీ పిలిచారు. ఏ పార్టీ ఎందుకు చెప్పాలండి? పిలిచారు, అది చెప్పండి. ప్రెసెంట్ ఉన్న పార్టీ టీడీపీ పిలిచింది, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది వెళ్ళదు. ఎందుకు వెళ్ళలేదు? చెప్పాను కదా, టీడీపీ అచ్చెన్నాయుడు ఆడు ఉండంగా
అచ్చెన్నాయుడు ఉన్నాక టీడీపీ ఎందుకు పిలుస్తుంది? ఇదే ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తామన్నారు, ఇంకో ప్రోటోకాల్ ఇస్తానన్నారు, పార్టీలో ఉండమని 1,00,000 ఉంటాయండి పార్టీకి పిలిచినప్పుడు మీరు మాట్లాడుకుంటారు. అనుకోవడం కాదు, టీడీపీలో అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు, కీ పోస్ట్ ఉన్నాడు ఆయన, చాలా ప్రాముఖ్యతమైన పోస్ట్ ఉన్నాడు ఆయన. అచ్చెన్నాయుడు ఆడు ఉండగా, రామ్మోహన్ నాయుడు ఆడు ఉండగా వాళ్ళపై యుద్ధం చేసిన దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు పిలుస్తారు? మాకు అవన్నీ అనవసరం సార్, మేము వెళ్ళాం సార్, వదిలేయండి. అది మేము వెళ్ళాం కదా, అది మేము వెళ్ళాం, ఎవరు పిలిచారు. పిలిచినా వెళ్ళాం, చెప్పాం కదా. మరి అది జరిగినాయి అంటున్నాం. పాదయాత్రలు చేస్తే అది- జన సందోహం వస్తుంది, అది- జన బలం ఉంది మీకు. కానీ ఎన్నికలకు గోదాలేకపోయినప్పుడు మాత్రం ప్రజల మద్దతు ఉండట్లేదు, గెలవలేకపోతున్నారు. మద్దతు లేకుండా 70,000 ఓట్లు పడతాయి. మొన్న ఇతనికి అసెంబ్లీలోకి పోయినాడా? 72 ఓట్లు పోటీ పడతాయి పడితే కదా. పార్టీ గుర్తుని చూసి ఎవరైనా ఓట్లేస్తారు. క్యాండిడేట్ ని చూసి గెలిపించి పంపించారా? ఒక మాట అడుగుతాను, మొన్న మీరు శంకర్కి తెచ్చి చేశారు కదా, 54,000 ఆయన మెజారిటీ అవును ధర్మాన ప్రసాద్ మీద. అవును. ఆయన టికెట్ ఎవరు ఇప్పించారో తెలుసా? మీరు ఇప్పించారా? అచ్చెన్నాయుడు. ఓకే. అచ్చెన్నాయుడు ఇప్పించాడు. మరి అచ్చెన్నాయుడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 32,000 వచ్చాయి. ఓకే. ఏం అచ్చెన్నాయుడు గారు టికెట్ పొందినోడు ధర్మాన ప్రసాద్ లాంటి ఓడిపోయి 54,000 వస్తే అచ్చెన్నాయుడు 70,000 నా మెజారిటీ అని ముందే ప్రకటించాడు రాష్ట్రంలో. అందరికన్నా నాదే ఎక్కువ. ఓకే. ఏ 32,000 పరిమితం అయ్యాడు. పైగా వైసీపీలో అందరి ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే నాకు 76,000 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా నాకే వచ్చాయి. అది కూడా నా వ్యక్తిగత గొడవలు ఉన్నప్పటికీ, అన్ని తెలిసినప్పటికీ ప్రజలందరూ ఇవన్నీ చూసి ఈ స్థానంలో నాకుంచారు. అచ్చెన్నాయుడికి 32,000 పరిమితం చేశారు. అచ్చెన్నాయుడు వాళ్ళ టికెట్లు పొందిన వాళ్ళందరూ కూడా 45,000 మినిమం. ఇది అంటే ఓటు గెలిచామో ఓడామో అనేది కాదు, ఆ ఓటింగ్ పడే విధానంలో ఉన్న డిఫరెన్సెస్ ఎవరికి ప్రజామోదం ఎలాగుందన్నది. ఇంకొక విషయం గెలిచి అసెంబ్లీలోకి వెళ్తేనే, అసెంబ్లీలోకి వెళితేనే ఆ మనిషి వాల్యూ. పార్టీ గుర్తుతో వచ్చిన ఓట్లు కాదు ఇక్కడ. అసెంబ్లీలోకి వెళ్ళామని ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితులను బట్టి, పార్టీ ప్రభావాన్ని బట్టి ఓట్లు పడతాయి. శ్రీకాకుళంలో 54 మెజార్టీ, ధర్మాన ప్రసాద్ గారి మీద అంత వ్యతిరేకత వచ్చింది. గొడ్డు శంకర్ కొత్తగా వచ్చాడు కాబట్టి, యువకుడు కాబట్టి. వ్యతిరేకత ఉందా? ఎవరు? 32,000 వచ్చాయంటే కారణం అంతే కదా. ఆయన మీద అంత స్థాయిలో వ్యతిరేకత ఉండొచ్చు. ఆయన మద్దతుదారుడు కొంచెం బలంగా ఉండిండొచ్చు. ఏమి? దానివల్ల జరిగిండొచ్చు. ప్రజా మద్దతు గుర్తు అన్నారు కదా, చెప్తాను చూడండి. చెప్పండి. ఎంపీగా పోటీ చేశారు శ్రీనివాస్ గారు, ఓకేనా, ఫ్యాన్ గుర్తుతో. రామ్మోహన్ నాయుడుతో పోటీ, 3,000 ఓట్లు తో ఓడిపోయారు, ఓకేనా. అదే గుర్తుతో తెలక్ పోటీ చేశాడు. ఏ గుర్తు? అదే ఫ్యాన్ గుర్తు, రామ్మోహన్ నాయుడు మీద. ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? 3 లక్షలు. 3,40,000. సో ప్రజా మద్దతు ఉండబట్టే కదా ఓట్లు అక్కడ సేమ్ గుర్తుతో వెళ్ళారు, సేమ్ పార్టీతో వెళ్ళినప్పుడు ఎందుకు ఇంత డిఫరెన్షియేషన్ వచ్చిందంటే, మొన్న అంతకు ముందు ఇతను ఎంపీ సేమ్ గుర్తు, సేమ్ గుర్తు, సేమ్ గుర్తు. ఇంత నోరు వేసుకొని పడిపోతే కాదు, ఇంత నోరు వేసుకొని పడిపోతే కాదు. మీరేమన్నారు? ఒక్క నిమిషం, ఓట్లు అన్నారు కదా, మీరు ఒక్క వచ్చిన నిమిషం. ఓట్లు అతను కావు, గుర్తు మీద మీరు అన్నారు నోరు కదా. వేసుకొని పడిపోతే మరి ఏ కాదు, ఓట్లు ఎందుకంటే అప్పుడు పడ్డాయి, ఇప్పుడు నోరు పడలేదు. వేసుకొని పడిపోతే కాదు. లేదు. ఒక్క నిమిషం. మీరు గుర్తన్నారు, మీరు గుర్తన్నారు, మీరు గుర్తన్నారు, మీరు గుర్తన్నారు, ఇంత మీరు గొంతు గుర్తన్నారు, వాసిపోతుంది. మీరు అంత శోష. గుర్తన్నారు, మీరు చెప్పేది పార్టీ వినాలి. గుర్తు మీద అన్నారు, చెప్పేది ఓట్లు వినాలి. శ్రీనివాస్ గారు కావు, ఓపిక పార్టీ గుర్తు వినాలి. అన్నారు. మరి ఇదే పార్టీ ఓపిక గుర్తు మీద వినాలి. పోటీ చేసిన వ్యక్తి 3 లక్షలతో ఓడిపోతే ఓపిక వినాలి. మాది 3,000తో ఓడిపోయాడు. సో ప్రజా మద్దతు మీ మీద ఆయనకి ఉన్న ఉంది. ప్రేమ ఆమెను అలా మాట్లాడిస్తుందండి. 2019లో ఫ్యాన్ గాలి గిర్రమని తిరిగింది. మరి ఎందుకు అచ్చెన్నాయుడికి రాలేదు? మరి ఇది ఇప్పుడు గిర్రుమని తిరిగింది. తిరిగింది కదా, మరి మరి ఇది కూడా గిర్రుమని మీ తిరిగింది. ఇద్దరిలో మరి అవునండి. ఆవేశం మీరు మాట్లాడేది విన్నప్పుడు నేను అరే చెప్పాను, మరి ఇప్పుడు కూటమి మీద తిరిగింది కదా, సైకిల్ నందిగం గిర్రుమని కావాలి తిరిగింది. అచ్చెన్నాయుడికి. నందిగం సురేష్, గురుమూర్తి లాంటి వాళ్ళు కూడా అయ్యా గెలిచారు. అవన్నీ వద్దండి, మా జిల్లాకి రండి, మా జిల్లాకి రండి. ఇందరికి మీరు అన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అని అన్నారు. అచ్చెన్నాయుడికి ఇంత వేవ్ లో కూడా మా జిల్లాలో అతి తక్కువ మెజారిటీ ఎందుకు వచ్చింది? గెలిచాడా లేదా? అతి తక్కువ. అరే గెలిచాడా లేదా? మీరు అతి- ఇందాక గుర్తన్నారు మీరు కదా, ఏమన్నారు? ప్రజా మద్దతు లేదా? మరి గెలిచాడా లేదా? ఏమన్నారు? గెలిచాడా లేదా? అది కాదండి, వేవన్నారు. గెలిచాడా మరి లేదా? వేవ్ నడుస్తుందన్నారు. కూటమి వేవ్లో 32 2019లో 32 సరిపోదా? 2019లో వైసీపీ వేవ్ ఉంది. వేవ్లో మీ బాస్ అదే మెజారిటీ ఉండండి తగ్గింది. సార్. మీ బాస్ మెజారిటీ తగ్గింది. 2019లో వైసీపీ వేవ్ ఉంది, 2024లో టీడీపీ కూటమి వేవ్ ఉంది అవును, కదా. అవును. కూటమి వేవ్ లో వరస్ట్ మెజారిటీ ఎందుకు అచ్చెన్నాయుడికి వచ్చింది జిల్లాలో? గెలిచాడా లేదా చూడండి. మెజారిటీ వరస్ట్ ఎందుకు మెజారిటీ వచ్చింది? పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మెజారిటీ మెజారిటీ ఇప్పుడు పక్కన మెజారిటీ గురించి కదా 32,000 మాట్లాడుతున్నాం. మెజారిటీ, 3,000 మెజారిటీ కాదు. 3,000 3 లక్షలు 3,000 కాదు. ఉండండి. 3,000 కాదు. ఇప్పుడు మన డిస్కషన్ 32,000. ఏమండి, మన డిస్కషన్ గెలుపుల గురించి, ఆటముల అవును, గురించి కాదు, గెలుపు. మెజారిటీ గెలిచినోడే. గురించి.
ఇప్పుడు గెలిచినోడు No, 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 మనవాడు. no, కాదండి ఇప్పుడు మనం డిస్కషన్ స్టార్ట్ చేసింది గెలుపోటముల గురించి స్టార్ట్ చేయాల మెజారిటీల గురించి స్టార్ట్ చేసాం. అవును. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మెజారిటీతోనే 3,000తో పోయిన ప్రజల మూడు- మద్దతు ఉండే- కోసం start చేశాం. 3,000తో గెలిచిన రామ్మోహన్ నాయుడు 3,40,000తో గెలిచాడు 24. Okay. అంటే ఇక్కడ ఈ మెజారిటీల గురించి మాట్లాడాం, అది మాట్లాడుతున్నాం తప్ప గెలుపోటముల గురించి మాట్లాడట్లా మనం. అది నేను చెప్తున్నాను. అంటే ఆ వేవ్ లో మరి రామ్మోహన్ నాయుడుకి 3,40,000 మెజారిటీ వస్తే అచ్చెన్నాయుడికి ఎందుకు 32,000కి అతి తక్కువ మెజారిటీకి పడిపోయినాడు జిల్లాలో? అది అంటే కూటమి ఇక్కడ గాలిలో 3,000 లక్షల కాదు, 300 లక్ష మెజార్టీ అనుకున్న మీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐ థింక్ 66,000 మెజార్టీ వచ్చింది. కూటమి గాలిలో రామ్మోహన్ నాయుడుకి అంత మరి ఎందుకు మెజార్టీ అచ్చెన్నాయుడికి రాలేదు? వైసీపీ గాలిలో మీరు మరి గెలవలేకపోయారు. ఎందుకు అచ్చెన్నాయుడికి రాలేదు? 32,000 తక్కువ మెజార్టీ కాదు, 32,000 తక్కువ మెజార్టీ కాదు, అందరికన్నా తక్కువ అంటున్నారు. రావచ్చు అంటే గెలిచాడు అంటే మంత్రి అయ్యాడు. మా జిల్లాలో మినిమం మెజారిటీ గెలిచాడు తెలుసండి, అరే శ్రీకాకుళంలో మీకు మినిమం వచ్చింది మెజారిటీ తెలుసండి 45,000. గెలిచాడా 45,000 లేదా? చూడండి. హెచ్ఆర్లో బీజేపీ తరఫున పోటీ చేసిన ఈశ్వర్ కూడా 49,000 మెజారిటీ. నేను ఒక్కటే చెప్పేది, కమలం గుర్తుకు ఓటేయడం రాదు మా జిల్లాలో. ఆయా నియోజకవర్గాల 49,000 మెజారిటీ. ఆ నియోజకవర్గాల ప్రభావాన్ని బట్టి, ఆ నియోజకవర్గం ఉన్న సార్, దాన్ని బట్టి అప్పుడు గాలిలో వేవ్ కాబట్టి నడిచింది. అచ్చెన్నాయుడు మీద ఏమన్నా అయితే వ్యతిరేకత ఉంటే ఒక తగ్గించచ్చు మాట మెజారిటీ. చెప్పండి, గెలిచాడా లేదా? 7,800 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టకుండా పక్కన పడేశారు. అది ఎందుకు లెక్క పెట్టలేదని నేను కేసు వేశాను కోర్టులో. నేను ఒకటే ఈ ఛాలెంజ్ రోజు అండి, వరకు ఆ ఒకటే కేసు ఛాలెంజ్. నడుస్తుంది. మీరు ఈ రోజు అచ్చెన్నాయుడు వరకు ఆ కేసు ఒకటే ఛాలెంజ్, నడుస్తుంది. ఒకటే ఛాలెంజ్. అచ్చెన్నాయుడు తరపున అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు, మీ దంపతులిద్దరు కూడా జీవితంలో, మీ జీవితంలో అచ్చెన్నాయుడు కుటుంబం మీద గెలవగలుగుతాను అని ధీమా ఉందో చెప్పండి. గెలిచొస్తా, ఆ? గెలిచొస్తా. మీ జీవితంలో 29లో 29లో అచ్చెన్నాయుడు మీద Yes. లేదంటే గెలవకపోతే Yes. గెలవకపోతే Yes. దండికి చూసాం ఇట్లాంటి గెలవకపోతే రాజకీయ దండికి చూసాం. గెలవకపోతే రాజకీయాలు వదిలేస్తాం. వదిలేస్తాం. వ్యాపారాలకే పరిమితం. Yes. వ్యాపారాలకే Yes. పరిమితం అయిపోతాం. ఓకే 29లో ఆ, గెలిచే వస్తా, ఆ, లెక్కేసుకోండి. మీసం తిప్పడం కాదు, Yes. రికార్డ్ అవుతుంది. Yes. మీసం తిప్పినా రికార్డ్ కూడా అవ్వని కొట్టినా 29 జూన్ లో ఇంటర్వ్యూ పెట్టుకోండి. ఓకే ఏప్రిల్ లో రిజల్ట్ వస్తుంది. ఓకే ఆ ఇంటర్వ్యూ లాస్ట్ కావాలి. ఇంకా అప్పుడే Yes. వస్తాను మళ్ళీ ఇంటర్వ్యూకి, Yes. ఇందాక రాను యూటీవీకి. మామూలు మధ్యలో ఉంటాయి, అది వేరే విషయాలు. ఏంది? మధ్యలో వేరే సంభాషణలు ఉంటాయి. అంతవరకు అంటే గెలిచినాక దానికి చాలా టైం ఉంది. అది 2029లో. సారీ నేను డయస్ మీద ఇలా గట్టిగా కొట్టాను, తప్పేముంది? ఎమోషన్ గా కొట్టాను. సారీ నాకు తప్పేం కాదు అది. తప్పు కాదు. అది అంటే నా నేను దృష్టిలో అడిగిన కరెక్ట్ ప్రశ్నకు మీ కాదు. ఆవేశం ఉంది. నాకు మీరేమో ఎమోషన్ నాగరాజు గారికి కొట్టారా? నేను దేవులే కదా తప్పని కొట్టారు. దీని మీద అలా నాగరాజు గారికి కొట్టకూడదు. కొట్టారు. నేను తప్పని భావించడం అంటే లేదు. నా ఎమోషన్ నేను మాట్లాడాను. అరే మీ కాన్ఫిడెన్స్, అది మీ కాన్ఫిడెన్స్ మీరు మాట్లాడారు. నేను నా కాన్ఫిడెన్స్ నేను అంటున్నాను, నా ఆ confidence- వేలో చెప్పకూడదు, ఇంకో రకంగా చెప్పాలనిపించింది నాకు. ఏవేనా ఒకటేనండి. నేను మళ్ళీ అది చెప్తున్నాను కదా, మీ జీవితములో మీరు కావచ్చు, మీ ఆవిడ ఎవరైనా ఏమండి చంద్రబాబు నాయుడు ఫ్యాన్, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఉంటారు, ఇద్దరు అచ్చెన్నాయుడు ఫ్యాన్ లాగా ఉన్నారు. పిచ్చ ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్, ఏ? పిచ్చ ఫ్యాన్ అది అచ్చెన్నాయుడు. అది అంటే పిచ్చ ఫ్యాన్ నేను అసలు. అర్థమవుతుంది. అందుకే ఛాలెంజ్ చేస్తున్నాను. అచ్చెన్నాయుడు మీద కావచ్చు, రామ్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం, అచ్చెన్నాయుడు కుటుంబం మీద జీవితంలో గెలిచిరండి. సరే 2029 చెప్పారు కదా, చూడండి. చెప్పాడు, మీసం కూడా తిప్పాడు, రికార్డ్ అయ్యి. 29 చూడండి, డెవలప్ చేసుకోండి. మళ్ళీ ఆయన మీసం తీస్తానంటాడు. 29 చూడండి, చూసుకోండి. 29 చూడండి. ఇదే శపథం కదా. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు వేరే లెక్క. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మీరు రాజకీయాల్లో పోటీ చేయవరా? నేను హైదరాబాద్ నుంచి పోటీ చేయబోతున్నాను. అంటే పార్టీ పెట్టేది ఆంధ్రాకి ఉమ్మడి అంటే జాతీయ పార్టీ పెట్టాలంటే ఫస్ట్ ఒక రాష్ట్రంలో మనం పార్టీ పెట్టుకోవాలి. మనకు వచ్చిన ఓటింగ్ దాన్ని బట్టి మనం మళ్ళీ జాతీయ స్థాయిలోకి వెళ్ళాలి. మీరు తెలంగాణలో వెళ్ళినప్పుడు మీరు ఓటు హక్కు ఆడింది కదా, మీరు అక్కడ కదా ఇప్పటి వరకు ఉండేది. నాకు ఓటు హక్కు ఇక్కడ, అక్కడ మా ఆంధ్ర వాళ్ళు చాలా మందికి ఇక్కడ ఓటు హక్కు ఉంది, అక్కడ ఓటు హక్కు ఉంది. తప్పు కదా ఇది, కేసు కదంటారా? ఒకసారి కట్టండి అందరి మీద. మరి నేను అదే ప్రయత్నం చేస్తానండి, మీ మీద కేసు కట్టించడానికి అయితే విషయ ప్రయత్నాలు చేస్తాను కదా. మీరు కూడా అంటే పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి మీ పార్టీలో పార్టీ అధ్యక్షురాలు అవుతారా, పార్టీ అధ్యక్షుడు అవుతాడా? పార్టీ ఒకవేళ పెడితే అధ్యక్షుడే ఉంటారు, అధ్యక్షురాలు ఉండరు. ఉండదు. అధ్యక్షుడు ఉంటే అధ్యక్షుడు పోటీ చేస్తాడు, అధ్యక్షుడు భార్య పోటీ చేయరానా? చేయదు. ఓకే, మీరు ప్రచారంలో మాత్రమే పాల్గొంటారు. ఓకే, కావాలంటే మీకు సీట్ ఇస్తాం. నాకు వద్దండి, మీ రాజకీయాలు వద్దు, ఏమొద్దండి, రాజకీయాలు వద్దు, ఏమొద్దు. ఓకే, మీ రాజకీయాల జోలికే నేను రాను. నాకు మీ రాజకీయాలు వద్దు, అనడం వద్దు, అనిపించుకోవడం వద్దు. మీకు ఉండదులే, మీరు అచ్చెన్నాయుడు ఫ్యాన్ కాబట్టి మీ ధైర్యం ఉండదు. నాకు లేదండి. పిరికోడ్ ఫ్యాన్, అందుకే అచ్చెన్నాయుడు గెలుస్తున్నాడు, పిరికోడ్ ఫ్యాన్ గెలుస్తున్నాడు, అసెంబ్లీలోకి పోతున్నాడు, మంత్రి గెలిచిన ప్రతిసారి మంత్రి అవుతున్నాడు.